కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మేడం అయితే మీనాక్షి నటరాజన్ ఉన్నది కదా, ఆమె పాదయాత్ర మొదటి రోజే తిరగబడ్డారట జనాలు. అయితే ట్రాఫిక్ జామ్ చేసుడుతోటైతే మమ్మల్ని ఇబ్బంది పెడుకుంటా ఆకి పాదయాత్ర లేటిది అని జనమైతే మేడం మీదకి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీదకి అయితే తిరగబడ్డారట. మీరు ప్రజల కోసం ఉన్నారా లేకపోతే ప్రజా ప్రతినిధుల కోసం ఉన్నారా అనుకుంటా పోలీసులను కూడా నిలదీసిరట జనాలు. ఇక వికారాబాద్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పాదయాత్రలను అయితే సామాన్య ప్రజలకైతే చాలా ఇబ్బందులు కలిగేటట్టయితే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉన్నది అని అయితే చెప్పిర్రు. ఇక అనంతరము కొడంగల్లు ఎక్స్ రోడ్ మీదనైతే మీటింగ్ అయితే చేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి షాద్నగర్ హైదరాబాద్ వెళ్ళేటువంటి రూట్లనైతే ట్రాఫిక్ అయితే ఆపేసిరట పోలీసు. ఇక కొంచెం సేపు చూస్తారు, 5 నిమిషాలు చూస్తారు, 10 నిమిషాలు చూస్తారు. ఇక ఎక్కువసేపు అయితే జనాలు చూడలేరు కదా. ఇక వాళ్ళు గంటన్నర పాటు మీటింగ్ పెట్టేసరికి మరి ఆ మీటింగ్ లో ఏమున్నది, ఏం లేదు. మీ పాదయాత్ర ఎందుకు, అచ్చిరాని పాదయాత్రలు మీరు ఎందుకు చేస్తారు చెప్పుర్రి? మీరు ప్రజా ప్రతినిధుల కోసం పోరాడుతున్నారా లేదంటే జనాల కోసం పోరాడుతున్నారా? ఇంతమంది జనాలైతే రోడ్ల మీద పడిగాపులు గంట నుంచి కాస్తుంటే ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులే కావచ్చు, పిల్లలే కావచ్చు, వాళ్ళందరూ అయితే అడుగుతున్నారు.